నమస్కారం నా ఊరు నా వార్తకు స్వాగతం మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చెలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయం బయలుదేరారు. పలు చోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం అమరావతి కార్యకర్తపై భారీగా మోహరించిన పోలీసులు తొలుత కార్యకర్తలు నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. గిడుగు రుద్రరాజు, శంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల కారు దిగ్గానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు నాయకులను దిగ్గిరాల పోలీస్ స్టేషన్కు తరలించారు. నిజంగా బాధ చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ చూపిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళ స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము. ఈ రోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు. పాపం కదా, ఒక ఆడపిల్లని ఇలా చేయడం పాపం కదా? పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళు చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి. మేడం, మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో. అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం. రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. బండను మీ చేతి గాయం ఎవరు చేస్తారు? పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార వైసీపీ సిద్ధమని బహిరంగ సభలు ప్లాన్ చేస్తే యుద్ధం చేస్తామని టీడీపీ, జనసేన పార్టీలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్, చంద్రబాబుకు తెలీదు. సీఎం జగన్ 175 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. జనసేన ఎన్ని చోట్ల సిద్ధమో పవన్కు, కార్యకర్తలకు తెలీదు. చంద్రబాబు ఎన్ని చోట్ల యుద్ధం చేస్తాడో ఆయనకే తెలియదని కొడాలి నాని వ్యంగ్యంగా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో, అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో ఇంతవరకు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, బీజేపీకే తెలియదు. ఎవరు యుద్ధానికి రెడీ, ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా? కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు, ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా? ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, సీట్లు ఆశించే వాళ్ళకి కానీ తెలుసా? చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో, ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకేమన్నా తెలుసా? బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో లేకపోతే వాళ్ళు విడిగా యుద్ధం చేస్తారో? ఒకవేళ చేస్తే 3 చోట్ల చేస్తారో, 7 చోట్ల చేస్తారో, 12 చోట్ల చేస్తారో కనీసం వాళ్ళకన్నా తెలుసా? అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడరు, జనసేనలో పార్టీలో ఉన్నటువంటి క్యాడరు, ఇది
అయ్యేటువంటి పని కాదు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు. మనం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాం తప్పించి చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు, ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నదే వాళ్ళకే క్లారిటీ లేదు. ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా, సయ్యా, యుద్ధమా, ఎవరితో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు. కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు, సిద్ధం కాదు, అది కామెడీ. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని మలకపల్లి తిరుగుడు మెట్ట మధ్య చిరుతపులి సంచారం కలకలం రేపింది. భయపడిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పులి కాళ్ల గుర్తులు చూసి నిర్ధారించారు. అనంతరం చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇటు వెళ్ళిందో ఇటు వచ్చిందో తెలదు కానీ ఎంత బాగా కనపడుతుంది. మరి నేను అందుకే తిరుగుతున్నాను. ఇలాగ అనుమానం ఉంటుందా బాబు అని అలా అటు ఇటు ఎత్తుతున్నారు. ఆ మైక్ లోను చర్చిలో ఉంటే చర్చిలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రమణ దీక్షితుల ఆరోపణలపై తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు స్పందించారు. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్ర బృందంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రమణ దీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రంగనాయకుల మండపంలో రమణ దీక్షితుల హయాంలోనే మరమ్మతు పనులు నిర్వహించారని గుర్తు చేశారు. ఆలయంలో తవ్వకాలంటూ రమణ దీక్షితులు తరచూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. రమణ దీక్షితులు సీఎం జగన్ 4 సంవత్సరాల క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన విధులకు హాజరు కావట్లేదని తెలిపారు. రమణ దీక్షితుల కుటుంబంలో ఎవరూ విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రమణ దీక్షితులపై టీటీడీ చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలను కాపాడాలని వారు కోరారు. తిరుమల క్షేత్రం గురించి తిరిగి మన గౌరవ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ ఏవి రమణ దీక్షితులు గారు తిరుమల ఆలయంపై తిరిగి కొన్ని అవాస్తవాల్ని ఇటీవల సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా చూడడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయంగా, ఈ విషయంలో భక్తులందరికీ తగినటువంటి క్లారిటీ ఇవ్వాలని ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏవో స్తంభాలన్నీ తీసుకొచ్చి పెట్టారని, వేరే విధంగా ఏదో తవ్వకాలు జరిగాయని, మళ్ళా తిరుమల ఆలయంలో పూజలు సరిగ్గా జరగడం లేదని అనేక రకాలుగా గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వారు సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు. తిరుమల శ్రీవారాలయంలో అన్నీ ఆగమోక్తంగానే నిర్వహించబడుతూ ఉన్నాయి. తిరుమల కైంకర్యాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వారి సూచనల మేరకే అధికారులు మేము ప్రోగ్రాంను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం ప్రకారమే కార్యక్రమ నిర్వహణ జరుగుతూ ఉంటుంది. రంగమండపంలో, తిరుమల రాయ మండపంలో స్తంభాలు పెట్టారని, తిరుమల ఆలయంలో ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా గోడలకి చిల్లులు పెడుతున్నారు, తిరిగి తవ్వకాలు జరుగుతున్నాయనేది అనేక అవాస్తవాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం రమణ దీక్షితుల వారు ఆగమ సలహాదారులుగా, ప్రధాన అర్చకులుగా ఉన్న సమయాలలోనే తిరుమల రాయ మండపము, రంగమండపము 13వ శతాబ్దము ఆ ప్రాంతాల్లో నిర్మించిన మండపాలు, ఆ మండపాల్లో పై కప్పులు కుంగడము, ఇతర స్తంభాలు కొంచెం వీక్ అవడం వల్ల సపోర్టుగా మరొక రాతి స్తంభాలని ఆ సమయంలోనే గత 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అట్లాంటి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. పరకామణి కూడా పాత గ్రానైట్ బండల్ని తీసేసి ఆ ప్రాంతంలో రాతి బండల్ని ఇప్పుడు నూతనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. మేమందరం కూడా ప్రతినిత్యం దేవాలయంలోకి వెళ్తూనే ఉన్నాము. దేవాలయంలో కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ చేసుకుంటూనే ఉన్నాము. కానీ సోషల్ మీడియాలో ఒక గౌరవమైన స్థానంలో ఉండి వంశపారంపర్యంగా సేవలు చేసుకున్న కుటుంబంలో వారైనటువంటి వారు ఇటువంటి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆలయ ప్రతిష్టని తిరుమల వ్యవస్థలోని ఈ యొక్క విధంగా జరుగుతున్నదని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాలన్నీ కూడా భక్తులకు తెలియజేయాలని చెప్పి
మేము ఈ కార్యక్రమంలో ఉన్నాము. దేవాలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ స్వామివారి కైంకర్యాలన్నీ పర్యవేక్షిస్తున్నాం కాబట్టి మా విధిగా భక్తులందరికీ ఇవన్నీ ఆలోచించవలసిందిగా, ఇట్లాంటి అవాస్తవాలను నమ్మకుండా మీరందరూ కూడా ఇట్లాంటి అవాస్తవాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 16న ప్రారంభమైన మహాకుంభాభిషేకం క్రతువులు ప్రత్యేక పూజలు నేటితో ముగిశాయి. మహాకుంభాభిషేకం శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు, వేద మంత్రోచ్చారణ మధ్య కనుల పండుగ మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఏకకాలంలో శ్రీశైల మహాక్షేత్రంలోని సుమారు 45 దేవాలయాలు ఒకే ముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. అత్యంత వైభవంగా శ్రీశైలం తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు. గణేష్ సదనం పేరుతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించి 224 గదులు భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. మరో 2 బ్లాకులు 400 రూములు కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొన్ని వందల కుంభాభిషేకాలు స్వామీజీలు అందరూ ఎవరికి వాళ్ళే చేసిన సందర్భాలు. కానీ ఇటువంటి ఒక గొప్ప అద్భుతమైన కుంభాభిషేకం అన్నది మొట్టమొదటిసారి జరిగింది. ఇది భారతదేశంలోనే అత్యద్భుతమైన కుంభాభిషేకం. కుంభాభిషేకం ముహూర్తం టైంకి శ్రీశైల క్షేత్రంలో ఉన్న 45 ఆలయాలు, ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రాంగణంలో ఉన్న 5 రాజగోపురాలు, స్వామివారి ఆలయం గోపురం, అమ్మవారి ఆలయ గోపురం, ఇంకా ఇతర ఉపాలయాలు, అరణ్యంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ సైతంగా 45 ఆలయాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి ఆలయ కుంభాభిషేకానికి తగిన అర్చక స్వాముల్ని, దాని పర్యవేక్షకుల్ని 95 కలశాలతోటి ఏకకాలంలో చేసిన మహాకుంభాభిషేకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలకు ఎక్కుపెట్టారు. భువనేశ్వరి మాటలు చూస్తుంటే చంద్రబాబు పని అయిపోయిందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు మంత్రి రోజా. తాము ఇప్పటివరకు అదే చెప్పామన్నారు. చంద్రబాబు రెస్ట్, భువనేశ్వరి కాంటెస్ట్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. ఈ నెల 26న సీఎం జగన్ హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కుప్పం ప్రజలకు నీళ్లు అందించినట్లు మంత్రి తెలిపారు. రానున్న ఎన్నికలు చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని, వైసీపీ 175కు 175 సీట్లు గెలుస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీనీవా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారో చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్పై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఖండించారు. అమర్నాథ్ చిత్రపటాన్ని టీఎన్ఎస్ ప్రతినిధులు కోడిగుడ్లతో కొట్టారు, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీకి తీసుకొచ్చిన పరిశ్రమల వద్ద నిలబడి సెల్ఫీ తీసుకుని పెట్టగలరా అంటూ అమర్నాథ్కు ప్రణవ్ గోపాల్ సవాల్ విసిరారు.
జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే మాటలు మాట్లాడారో దాన్ని టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. నీకు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది. నువ్వు రాజకీయ వనమాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో. అలాంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఇది ట్రైలర్ మాట్లాడుతున్నామే. 2024లో నీ గుడ్డు పగులుద్దని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు? ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు ఐటీ శాఖ మంత్రిగా ఉండి? ఏదైతే సర్క్యూట్ హౌస్లో అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టి హెచ్సిఎల్ కానివ్వండి, ఐబిఎన్, అదేవిధంగా ఇన్ఫోసిస్ అనేక పెట్టుబడులు తీసుకొచ్చని అనేక సార్లు పెట్టావు. నువ్వు 24 గంటల్లోగా ఏదైతే నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చావో నీ యొక్క కంపెనీల దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్ఫీ తీసుకొని నువ్వు పెట్టగలవని అంటున్నా. నువ్వు లోకేష్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఊరికే పరిస్థితి లేదు. ఈరోజు ప్యాకెట్లో జోకర్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఒక పెద్ద బ్రోకర్వి. ఇప్పటికైనా గుడివాడ అమర్నాథ్ ఇష్టానుసారంగా మాట్లాడక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడా కూడా తిరగలేమనుకుని ఇందు మూలంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నారా భువనేశ్వర్ వ్యాఖ్యలను వక్రీకరించడం వైసీపీ నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. విష ప్రచారం చేసే వైసీపీ మొక్కలను జగన్ మీడియాను ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. మహిళల ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద మాట్లాడుతూ సరదాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో నిజం గెలవాలి కార్యక్రమం విజయవంతం కావడంతో వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు. హంద్రీనీవా కాలువ పనులు ఇంకా పూర్తి కాకుండానే నీళ్లు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. క్రమంలో అందరూ చాలా సీరియస్ సబ్జెక్ట్ నడుస్తుంది కదా అని చెప్పనేసి ఆమె సభని కొంచెం సరదా చేద్దామనే ఉద్దేశంతో ఒక సరదా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చి నేను కుప్పంలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పనేసి చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది మద్దతు ఇస్తారని చెప్పనేసి చేయెత్తమంటే అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ ఎత్తితే అంటే నాకు ఇద్దరా నాకు మద్దతు తెలపరా అని చెప్పనేసి చాలా సరదాగా ఆవిడ వ్యాఖ్యలు చేశారు. ఆవిడకి కూడా మద్దతు తెలుపుతామని చెప్పనేసి అందరూ చేయెత్తితే అంటే కుప్పం నియోజకవర్గ ప్రజలు తల్లి తండ్రిలాగా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని భావిస్తారు. ఎందుకంటే 35 సంవత్సరాలుగా వాళ్ళ జీవితాల్లో మార్పు చేసిన కుటుంబం అది. నాయకుడు ఆ కుటుంబం అందరూ కుప్పం నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ. ఏ కష్టం వచ్చినా సరే కుప్పం నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటూ వచ్చారు 35 సంవత్సరాలుగా. ఆ చెప్పే క్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని గోపాలపురం గ్రామం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ఆయన. ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కాబట్టి మన అందరం ఒకే మాట మీద ఒక బాట మీద నిలిచి ఎన్నికల ప్రచారాన్ని రేపు అన్ని వార్డులో మొత్తం 238 వార్డులను ప్రారంభించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. బూత్ కమిటీ కన్వీనర్స్, ఆ గ్రామంలోని ముఖ్యమైన నాయకులు ఆ బూత్లో కనీసం 50 ఇండ్లు ప్రతి ఒక్క రోజు సందర్శించి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసి తెలుగుదేశం పార్టీ ఓటు వేయవలసిన ప్రచారం చేస్తూ అదే సమయంలో ఆ ఇంట్లో ఓట్లన్నీ ఉన్నాయా లేదా, తర్వాత వలసలు ఎంతమంది పోయారు, ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు సమస్యలు గుర్తించి ఒక బుక్కులో రాయవలసినవి మరీ కోరుతున్నాను. అన్ని చోట్ల ఎన్నికల ప్రచారం ప్రారంభం చేస్తుండగా అందరి మండల పార్టీ నాయకులను, క్యాడర్ను మొత్తాన్ని ప్రజలు కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది మంచి అవకాశం. కాబట్టి మన అందరం ఒకే మాట మీద ఒక బాట మీద నిలిచి ఎన్నికల ప్రచారాన్ని రేపు అన్ని వార్డులో మొత్తం 238 వార్డులను. అందరూ ఆమె చనిపోయిందనుకున్నారు. శవం సిద్ధం చేశారు, కానీ ఆమె తిరిగి లేచింది. ఈ వింత ఘటన కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లి మన్న కాలనీలో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యవేణి అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో విదేశాల్లో ఉన్న బంధువులు సైతం హుటాహుటిన రప్పించారు. అంత్యక్రియలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే సత్యవేణి ఒక్కసారిగా లేచి కూర్చోవడమే కాదు, మీరంతా ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించింది. ఈ తంతంతా చూసిన జనం ఒక్కసారిగా అవాక్కారు.
ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. మరుసటి రోజు సత్యవేణికి బీపీ ఎక్కువ అవడంతో వెంటనే ఏఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? అన్ని అర్హతలున్నా పెన్షన్ మంజూరు చేయడం లేదని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో లక్ష్మీనారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో పూట గడవడం కష్టమైందని ఆమె కన్నీటి పరిమితమయ్యారు. గత 4 ఏళ్లుగా పెన్షన్ కోసం ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని, పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని ఆమె కోరారు. నాకు పింఛన్ రాక చాలా ఏళ్ళాయా. నేను తిరిగి డబ్బులు ఉన్నవన్నీ కూడా ఖర్చు పెట్టుకొని ఇన్నేళ్ళు అయిపోయింది. ఇప్పుడు తినడానికి కూడా ఏం లేవు. కాకపోతే జగన్ సార్ కానీ, లేకుంటే ఎమ్మెల్యే సార్ కానీ, ఎంపీ సార్ కానీ, ఎవరన్నా సారోళ్ళు, పెద్ద సారోళ్ళు మాత్రము నాకు ఆర్థిక సహాయం చేయాలని, లేకుంటే పింఛన్ వచ్చే సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు నాకు అసలు. అందుకు నేను కోరుకుంటున్నాను, నాకు సహాయం చేయాలని అనుకుంటున్నాను. సహాయం చేయాలని. రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచక పాలన తట్టుకోలేకే నెల్లూరు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారన్నారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన టీడీపీలో చేరిన పలువురు ఆటో కార్మికులకు కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. రాష్ట్రంలో బ్రిటిష్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో మరింత మంది వైసీపీని వీడుతారని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి పార్టీకి రిజైన్ చేశారు. రిజైన్ చేయడానికి మనందరికీ తెలిసిన కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలనే, ఇంకేం లేదు. ఆయన ఒక నియంతగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని పరిపాలన చేయాలి. మనం 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ పరిపాలన ఉన్నాం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏది చెప్తే తినాల్సిందే. లండన్ నుంచి వాళ్ళు ఏ ఆర్డర్ ఇక్కడ చెప్తే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఎవరిని తీసుకుపోయి జైలు వేసేవాళ్ళు, ఎవరిని కొట్టాలంటే కొట్టేవాళ్ళు, ఎవరిని చంపాలంటే చంపేసేవాళ్ళు. అలాంటి పరిపాలన నుంచి బయటకు వచ్చాం. 5 సంవత్సరాలకు ఒకసారి నాయకులను ఎన్నుకొని ప్రజా పరిపాలన చేసుకునే స్టేజ్కి వచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన అది లేదు. అసలు ఎమ్మెల్యేలకి దిక్కు లేదు, మినిస్టర్లకు దిక్కు లేదు, అపాయింట్మెంట్లు, ఎంపీలకు దిక్కు లేదు. ఎవరైనా గౌరవం కోరుకుంటారు. ఒక ఎంపీ అంటే గౌరవం అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారండి. అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారు, గౌరవం కోసం వస్తారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ల గ్యాప్ తర్వాత రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి ఆయన రాజపేట నుంచి బరిలోకి దిగున్నారు. బీజేపీలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పుకొచ్చారు. ఆఖరి బాల్ ఉందంటూ ఏపీ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తొచ్చారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. సమైక్యాంధ్ర పార్టీ పేరుతో అభ్యర్థులను బరిలోకి దింపినా ఆయన మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. పీలేరులో తప్పించి ఎక్కడ ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు. అనంతరం కొంతకాలం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం 2018 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఏపీకి కూడా పెద్దగా రాలేదు. పూర్తిగా హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా అక్కడ కూడా యాక్టివ్గా లేరు. ఏదో ఉన్నామంటే ఉన్నారనిపించారు కానీ ఉన్నట్టుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఇక దేశంలో అధికారంలోకి రాలేదని భావించిన కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత అప్పుడప్పుడు కొద్దిగా కనిపిస్తూ తాను యాక్టివ్గానే ఉన్నారని అనిపించుకుంటున్నారు.
2009లో పోటీ చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అయితే ఇందులో నల్లారికి 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, దాదాపు దశాబ్దకాలంగా పదవులకు దూరంగా ఉన్నారు. మరోసారి రాజకీయంగా యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ ఇటు అధికారులకు రావడం గ్యారంటీ అని భావిస్తున్న తరుణంలో తాను రాజంపేట నుంచి పార్లమెంటు సభ్యుడికి ఎన్నికైతే మాజీ ముఖ్యమంత్రిగా తనకు ప్రాధాన్యత ఉంటుందని, కేంద్ర మంత్రి పదవి లభిస్తుందన్న ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు. అందుకే ఆయన ఈసారి పోటీకి సిద్ధమైనట్టు తెలిసింది. ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుగూడ ఉండడంతో గెలుపు కూడా పెద్ద కష్టం కాదని అంచనా వేసుకుంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. తన గెలుపు, కేంద్ర మంత్రి పదవిని కాసేపు పక్కన పెట్టినా తన చిరకాల ప్రత్యర్థిపై పగ తీర్చుకునేందుకు ఇదే మంచి సమయమని ఆయన భావిస్తున్నట్లు తెలియొచ్చింది. రాజంపేట పార్లమెంట్ నుంచి తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని ఓడించే ఛాన్స్ తనకే దక్కుతుందన్న ఆశతోనూ ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2014-19 ఎన్నికల్లో మిథున్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి అతన్ని ఓడించి తన చిరకాల ప్రత్యర్థిని దెబ్బగొట్టాలన్న కసితో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే రాజంపేట నుంచి ఆయన పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీహార్ రాజకీయాలను తలపించేలా రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతుందన్నారు టీడీపీ నేత కోటంరెడ్డి. నెల్లూరు నుంచి నరసరావుపేటకు షిఫ్ట్ అయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అక్కడ ఆదరించని ప్రజలు ఇక్కడ ఎలా ఆదరిస్తారని అనుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిచి జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కోటంరెడ్డి. ఈరోజు నేను ముందే చెప్పాను, ఇప్పుడు చెప్పింది కాదండి. మీతో 6 నెలల ముందే మాట్లాడాను. వైసీపీ రాదు, సింగిల్ డిజిట్తో ఆగిపోద్ది. ఒరే అనిల్, దమ్ముంటే నెల్లూరులో నారాయణ గారి మీద పోటీ చేయి, దమ్ముంటే చేయన్న. నేను దమ్ముంది చేస్తానని చెప్పి ప్యాంటు కొట్టు ప్యాంటు ఊడిపోయింది పాపం. మీసాలు తిప్పుతున్నాను, నేను పోటీ చేస్తాను, మీసాలు ఊడిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి చేసే ఒక తప్పుడు విధానాలు, జగన్మోహన్ రౌడీజం. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరే ఈ మధ్య చాలామంది మాడుకోవడం మేము విన్నాం. మా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఒకప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్లో రౌడీలు ఉండేవాళ్ళు, ఇళ్ళు ఆక్రమించుకునేవాళ్ళు, స్థలాలు ఆక్రమించుకునేవాళ్ళు, ఇళ్ళు మాయ అనేవాళ్ళు. అది నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇప్పుడు బీహార్ బ్రహ్మాండంగా ఉందంట, ఉత్తరప్రదేశ్ బాగుందంట, నెల్లూరు అరాచకం అయిపోయింది. అందుకని ఈ అరాచకంలో ఉండలేక అందరూ బయటకు వచ్చేసారు. ఇంకా అది క్లీన్, అక్కడ ఎవరూ లేరు. వీడు నరసరావుపేటలో వీడవుటు, ఇంకా ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఆ పార్టీకి పెద్దండగా ఉన్నటువంటి వీపీఆర్ వచ్చేసాడు. ఇంక రేపు ఇప్పుడు మా సార్ చెప్పినాడు ఇంకెంతమంది వస్తారో, మాకు ఇక్కడ కుర్చీలు ఖాళీ లేవు, మరి ఎంతమంది వస్తారో మాకే అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభ్యర్థిత్వం ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన ముగిశాక చేసిన ప్రకటన బుచ్చన్న అభ్యర్థిత్వాన్ని సందిగ్ధంలో పడేసింది. పవన్ చేసిన ప్రకటనతో ఒక రకంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు కిందకు నీళ్లు వచ్చేసేనే చెప్పాలి. రాజమండ్రి నేతలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, రాజమండ్రి రూరల్ సీట్లో పోటీ చేయడం ఖాయమని తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ పోటీలో ఉంటారని ఆయన ప్రకటించారు. అంటే జనసేన అభ్యర్థి పేరు ఖరారైందని దాదాపు తెలపడంతో ఈ సీటుపై క్లారిటీ వచ్చింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తామని చెప్పారు. అందుకే రూరల్ నియోజకవర్గంపై గోరంట్ల గట్టి ఆశలు పెట్టుకున్నారు. రాజమండ్రి పట్టణ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి కుటుంబంలో ఒకరికి టికెట్ ఖాయం కావడంతో ఇప్పుడు గోరంట్ల సీటు గాల్లో వేలాడుతున్నట్లయింది. సీనియర్ నేతకున్న బుచ్చయ్య చౌదరి తరచూ తన సీటు తనకే వస్తుందని ధీమాగా చెప్తూ వస్తున్నారు. తన సీట్ను టచ్ చేసేవాళ్ళు ఎవరూ లేరని కూడా అనేక సార్లు మీడియా సమావేశాలు ఆయన చెప్పడం విశేషం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రకటనతో క్లారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలోనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే పార్టీలో సీనియర్ నేత ఆయనే. ఆయన సుదీర్ఘకాలం నుంచి రాజమండ్రి నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం ఇస్తున్న సీట్ను జనసేనకు కేటాయిస్తే ఆయన ఎక్కడికి పంపుతారన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఆదిరెడ్డి కుటుంబాన్ని రాజమండ్రి పార్లమెంటుకు పోటీ చేయించి రాజమండ్రి పట్టణ నియోజకవర్గం సీట్ను గోరంట్లకు ఇచ్చే ఆప్షన్ ఒకటి ఉన్నప్పటికీ ఆదిరెడ్డి కుటుంబం పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో గోరంట్ల చౌదరి విషయంలో చంద్రబాబు ఏం చేయనున్నారన్న చర్చ టీడీపీలో మొదలైంది. పవన్ చెప్పారంటే అది చంద్రబాబు పవన్ల మధ్య జరిగిన చర్చల మధ్య కుదిరిన ఒప్పందమనే అనుకోవాల్సి ఉంటుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్లమెంటు నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయించాలి, లేదంటే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ స్థానం ఇస్తాన హామీ ఇచ్చి బుచ్చన్నను బుజ్జగించాల్సి ఉంటుంది. మొత్తం మీద రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటనతో ఒక విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. రాజమండ్రి రూరల్ సీట్ నుంచి మాత్రం జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. మరి గోరంట్ల ఇక ఏం చేయనున్నారన్నది ఆసక్తికరం. వైసీపీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిశారు. వైసీపీకి రాజీనామా చేయడాన్ని ఆయన స్వాగతించారు. కష్టకాలంలో వైసీపీకి అండగా నిలబడ్డ వేమిరెడ్డిని సీఎం జగన్ చిన్నచూపు చూశారని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం వేమిరెడ్డిని అవమానాలకు గురిచేసిందని దుయ్యబట్టారు. ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి చేరేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీడీపీ జనసేన గాలి వీస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి 165 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నైతికంగా ఏ అండా వీపీఆర్ గారు అడగల. పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని. అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచించాగించింది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రేయోభిలాషులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి వైసీపీ అధినేత జగన్ అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారంటూ మాగుంట కుటుంబానికి ఒంగోలు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన జగన్ అదే లిక్కర్ స్కామ్లో ముద్దాయిగా అరెస్టై అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఏమిటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మాగుంట కుటుంబంపై కినుకు వహించి టికెట్ నిరాకరించిన జగన్ విజయసాయిరెడ్డి సమీప బంధువైన శరత్ చంద్రారెడ్డికి కండుగప్పి పార్టీలోకి ఆహ్వానించడం ఏమిటని మాగుంట అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి మాగుంట కుటుంబానికి టికెట్ నిరాకరించడంతో ఆ ఫ్యామిలీ అభిమానులు నిరాశలు పడ్డారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత ప్రయత్నించినా మాగుంట కుటుంబానికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడానికి జగన్ ససేమిరా అన్నారు. మాగుంట కుటుంబానికి టికెట్ ఇవ్వకపోవడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ని బూచిగా చూపారు జగన్. లిక్కర్ స్కామ్ కారణంగానే జగన్ మాగుంట కుటుంబాన్ని దూరంగా ఉంచనే ప్రచారం కూడా జరిగింది. అవినీతి పనులకు జగన్ ఆమడ దూరం అనే సంకేతాలు పంపారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో మాగుంట కుటుంబానికి ప్రత్యేకంగా ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఆర్థికంగా బలమైన సామాజిక వర్గ పరంగా కూడా మంచి పట్టున నేత అయినా ఆయన్ను కావాలని పక్కన పెట్టారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వైవి సుబ్బారెడ్డి వల్లే మాగుంట కుటుంబాన్ని పక్కన పెట్టారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తన కుమారుడికి ఒంగోలు టికెట్ ఇవ్వకపోతే మాగుంట కుటుంబానికి కూడా ఇవ్వవద్దంటూ వైవి సుబ్బారెడ్డి మెలికి పెట్టారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ వైవి మాటను కాదనలేక మాగుంట కుటుంబానికి అన్యాయం చేశారన్న వాదన కూడా వైసీపీలో బలంగా వినిపిస్తాయి. పైకి మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయనతో పాటు కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పేరు కూడా ఉండడంతో ఇవ్వలేదని నెగిటివ్ ప్రచారం చేశారు. మాగుంట రాఘవరెడ్డికి మార్కాపురం గిద్దలూరు అసెంబ్లీ టికెట్ అయినా ఇవ్వాలని కోరినా జగన్ తిరస్కరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉండి తర్వాత అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుని నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే మాగుంట కుటుంబానికి శరత్ చంద్రారెడ్డి కుటుంబానికి మధ్య తేడా ఏంటి అన్న ప్రశ్న ఒంగోలు వైసీపీ నేతల నుంచే వినిపిస్తోంది.
మాగుంట కుటుంబం కొన్ని దశాబ్దాలుగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో తాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం మాత్రమే కాకుండా విద్యా సంస్థలు కూడా నిర్వహిస్తోంది. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరగా ఉన్న మాగుంటను కాదని నెల్లూరుకు శరత్ చంద్రారెడ్డిని ఎందుకు తీసుకొచ్చారని కొందరు బాహాటంగానే నిలదీస్తున్నారు. ఇదే సమయంలో ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన ఆయన మాగుంటుకు సరిపోయే నేత కాదన్న కామెంట్స్ పార్టీ వర్గాల నుంచి వినపడుతున్నాయి. విజయసాయిరెడ్డి బంధువు కాబట్టే శరత్ చంద్రారెడ్డికి సీటు ఇచ్చారని కూడా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూరం కావడంతో ఆర్థికంగా బలవంతుడు కావడంతోనే శరత్ చంద్రారెడ్డి పేరు బయటకు వచ్చింది. ఒంగోలు, నెల్లూరు పక్కపక్క జిల్లాలు కావడంతో అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఎందుకంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న మాగుంట కుటుంబం ఒంగోలుకు పనికి రాకపోతే అదే కేసులో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డిని నెల్లూరుకు నియమిస్తే జగన్ పరువు పెన్నాలో కలిసిపోయినట్లన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇవేవి తనకు పట్టనన్నట్లుగా తాను బట్టిన కుందేలకు మూడే కాళ్ళంటున్న జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ప్రజలకు చేకూర్ని లబ్ధి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చేకూరిందని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో ప్రతిభ కనపరిచిన వాలంటీర్లను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డును అందజేశారు. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థను రూపొందించిన విధానం ఎంతో అభినందనీయమన్నారు. గవర్నమెంట్ మీరు మాత్రం ధైర్యంగా మీకు ఇచ్చిన క్లస్టర్లో ఇంటింటికి వెళ్ళటం జరిగింది. అందుకనే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ సెల్యూట్ యూ ఫర్ యువర్ సెల్ఫ్లెస్ వర్క్. ఇది తప్పుగా కూడా కొందరు మాట్లాడారు. అద్దె మైక్ అంట, తెలుగుదేశం యొక్క అద్దె మైక్ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థను అన్నారు, వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ని అన్నారు. ఆ రోజు కూడా నేను ఎక్కడైతే గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానో ప్రతి దగ్గర వాలంటీర్స్ని ఉద్దేశించి మీరు చేసిన సేవను కొనియాడాను. ఆ టైంలో రాపూర్లో ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే స్వార్థంతో చేసిన పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈ వ్యవస్థను స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సేవ చేయాలనుకున్నప్పుడు పథకాలే కాదు, రకరకాల అవసరాలు ఉంటాయి. వారి వరకు తీసుకువెళ్ళి ఏదైనా వివరించాలన్నా అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు పనికొస్తారు. ఇంటి వరకు వెళ్ళటం జరుగుతుందని ఒక 50 ఇళ్ళకి ఒక క్లస్టర్గా చేసి మిమ్మల్ని నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షం అంటుంది లేదు లేదు మేము దీన్ని రద్దు చేయము, అలాగే కొనసాగిస్తాము అని. నర్మగర్భంగా మాకు చాలా దగ్గర రిపోర్ట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అధికారాన్ని అడ్డు పెట్టుకునే అక్రమాలకు తెరతీశారని టీడీపీ నేత సుగుణం ఆరోపించారు. వైసీపీ అధికారులకు రాగానే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుని డిప్యూటీ మేయర్గా ప్రకటించుకున్నారన్నారు. యువ నాయకుల అవసరం అంటూ చెప్తున్న అభినయ్ వారిని గంజాయికి బానిసలుగా మార్చారని ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఓటర్ కార్డుల డౌన్లోడ్కు బాండ్ల జారీకి ఒకే టీం పనిచేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీఆర్ బాండ్లు ఇచ్చిన ఏరియా 2.89 లక్షల చదరపు గజాలు.
ఆ ఏరియాకు సంబంధించి జారీ చేసిన బాండ్లు 373. సగానికి సగం అవకతవకలు జరిగాయి. దొంగ జీపీఓలతో రిజిస్ట్రేషన్ చేశారు. వివాదాస్పద భూములను కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చుకున్నారు. 4052 కోట్ల విలువైన బాండ్లను జారీ చేసి భారీ దోపిడీకి, భారీ స్కామ్కి తెరలేపారు తండ్రి కొడుకులు. ఇప్పటి వరకు జారీ చేసిన టీడీపీ బాండ్లే కాకుండా మరో 300 టీడీఆర్ బాండ్లు పెండింగ్లో ఉండగా వాటిని కూడా జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కంచి రాము అనే వ్యక్తికి 61 కోట్ల విలువైన బాండ్ నెంబర్ 0356 బాండ్ నెంబర్ 0356 ఇచ్చారు. కానీ అసలు ఆ భూమి అయింది కానే కాదు. ఈ విషయాన్ని తిరుపతి జాయింట్ కలెక్టర్ చెప్పారు. డబ్బులు ఇస్తే అధికారులు ఏమైనా చేస్తారా? వెంకటేశ్వర స్వామి గుడిని కూడా రాసిచ్చేస్తారా? వెంకటేశ్వర స్వామి గుడిని కూడా వీళ్ళు రాసిచ్చేస్తారు. చెప్పారు కదా, అన్ని మతస్థులను కూడా నీళ్లు తల్లి మేము డ్యూటీల్లో పెట్టుకుంటామని. ఇంతకన్నా నీచమైనటువంటి ప్రవృత్తి ఇంకొకటి ఉండదు. నీళ్లు తల్లేస్తానే పవిత్రమైపోతారా? అప్పుడు ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరు నీళ్లు చల్లుకుంటే పవిత్రమైపోతారు. జగన్ అలాగే వచ్చాడు కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలే ఉంటాయి. జగన్ను మరి సీఎం కాకముందు స్వరూపానంద స్వామి మరి ముంచి ఎత్తెత్తి ఆయన్ను పవిత్రుని చేసి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి మనల్ని అష్టకష్టాలు పెడుతున్నారు కూడా. కాబట్టి ఇలాంటి ధోరణే ఉంటుంది టోటల్గా రాష్ట్రం అంతా కూడా. వాళ్ళ నాయకులకి, వాళ్ళ అధికారులకి, ఈవెన్ అధికారులు కూడా ఆ విధంగానే తయారయ్యారు. నాయకులు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అవుతారు. అధికారులకు ఏమైంది? అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఈరోజు తుంగలో తొక్కి ఇంతమంది సస్పెండ్ అయ్యారంటే ఈరోజు అధికార యంత్రాంగం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోతే ఈరోజు జేసీ, ఆర్డీఓ, తహసీల్దార్ రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి కంచి రాముకి ఇచ్చిన 61 కోట్లను రికవరీ చేయాలి. ఇది మా తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్. అదేవిధంగా కంచి రాము ఒకటి, డి మురళి అనే వ్యక్తి 14/2/2020 సంవత్సరంలో దాదాపు 793 గజాల భూమిని జీపీఏ చేసుకున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్. నిజమైన సంక్షేమ అభివృద్ధి సాగాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైన విషయాన్ని ప్రజలే కరాఖండిగా చెప్తుండడం ఎంతో ఆనందదాయకంగా ఉందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్ ప్రాంతంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆమె గడప గడపకు తిరుగుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి నారాయణ చెప్పిన అభివృద్ధి పనులు తెలియజేస్తూ రాబోయే ఎన్నికలు టీడీపీ, జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. మంచి ఫేమస్ అమ్మాయి. చేయగలిగినంత వరకు ఎంతమందికి 39వ వార్డులో 114వ బూత్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం తరపున ప్రచారం చేయటం జరుగుతోంది.
ఇప్పుడే ఒక ఇంటిలో నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నాము. ఈ ఇంట్లో ఉండే ఆయన చాలా పెద్ద ఆయన. మేము ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆయన ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు, ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. పెద్ద ఆయనకి ఇచ్చి ఇవ్వబోతూ ఉన్నాము, మేము పాంప్లెట్ ఇవ్వబోతూ ఉంటే ఆయన లేచి, ఆయన లేవటం అనేది మామూలుగా అంత పెద్ద వయసు అనమాట, లేచి వేరే దానిలోకి జరగటం అనేది కష్టతరమైన విషయం. పర్వాలేదు, పెద్ద ఆయన దాదాపు 80 ఏళ్ళ వ్యక్తి ఆయన. పర్వాలేదు పెద్ద ఆయన, మీరు కూర్చోండి అంటే కాదమ్మా అని చెప్పి ఆయన కష్టపడి లేచి పక్కన ఇంకో కుర్చీ ఉంటే దానిలో కూర్చొని ఆ కుర్చీలోకి నేను కూర్చున్న తర్వాతే ఆయన మాట్లాడటం మొదలుపెట్టారనమాట. అంటే వాళ్ళు ఇస్తున్న ఆ మర్యాదకి నాకైతే మనసు చాలా ఉప్పొంగిపోయింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన కూర్చోబెట్టి ఆయన ఏం చెప్పారంటే నేను పాంప్లెట్ చేతికి ఇచ్చి నేనేమీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసింది లేదు, ఆయనే అది తీసుకొనేసి ఈసారి ఈయనే అమ్మ వచ్చేది, ఈయనే రావాలి, ఈయన వస్తేనే ఊరు బాగుపడుతుంది, నారాయణ వస్తేనే ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి ఆయన. విశాఖపట్నంలో జరుగుతున్న మిలాన్ 2024 వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ఐఎన్ఎస్ డేగాలో ఘన స్వాగతం లభించింది. మిలాన్ 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న ఉపరాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు జ్ఞాపికను పుష్పగుచ్చాన్ని అందజేసి దిశాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. జర్నలిస్టులపై దాడులకు నిరసనగా బాపట్ల జిల్లా వేమూరులో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో 5 మండలాల విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు విలేకరులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్ల విధంగా ప్రవర్తించే విలేకరులను, గాయపరిచిన దుండగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమాచార వారధులుగా ఉన్న విలేకరులపై విచక్షణ రహితంగా దాడులు చేయడం సరికాదన్నారు. కృష్ణపై సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగ సభలో జరిగిన దాడి, తదనంతరం మరుసటి రోజు కర్నూలు పట్టణంలో ఈనాడు కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి బేభత్సం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున రాష్ట్రంలో జర్నలిస్టులపైన, విలేకరులపైన, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వ్యక్తులపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా వార్త రాసినా కూడా విచక్షణ రహితంగా దాడి చేయటం, పాశవికంగా వాళ్ళని అవమానించటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నిన్నటి రోజున ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేస్తే స్టాఫ్ రిపోర్టర్పై 6-7 వ్యక్తుల్ని ప్రజలే పట్టించినా కూడా ఒక్క వ్యక్తినే అరెస్ట్ చేసిన వైనం. ఆ వ్యక్తిని కూడా 20 నిమిషాల్లో ప్రయాణించాల్సిన సబ్ జైలుకి 2 గంటల పాటు వైసీపీ వాళ్ళ సొంత వాహనంలో జైలుకు తీసుకెళ్లిన పరిస్థితి పోలీసులు. ఈ పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వానికి సిగ్గు లేకుండా కొమ్ము కాయటం. ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందంటే విలేకరుల పాత్ర ప్రధానమైందని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారి సభలోనే సాక్షాత్తు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తున్న సమయంలోనే అక్కడ సభకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళిపోవటం, ఒక కెమెరాలో ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ ఆ మీటింగ్ వినకుండానే వెళ్ళిపోతున్నటువంటిది ఫోటో తీస్తే అతన్ని చితకబాదినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ మరుసటి రోజునే ఒక ఎమ్మెల్యే పైన, కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే పైన భూదందాలు కానివ్వండి, ఇసుక మాఫియా కానివ్వండి, ఈ కార్యక్రమాల్లో మరి ఇవన్నీ చేస్తున్నటువంటిది వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఈనాడు దినపత్రిక యాజమాన్యం పైన, కార్యాలయం పైన దండయాత్ర చేయడం మనం చూసాం. ఈ ప్రభుత్వంలో గత 4.5 సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని మరి విలేకరులు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఒక వారధి లాంటి వాళ్ళు. ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్పి
మీరు ప్రజలకు తెలియజేస్తారు. చెడు చేస్తుంటే చెడు అని చెప్పి ఇది ఫలానా ఈ విధంగా అవినీతి జరుగుతుంది, ప్రజల సొమ్మును దోచేస్తున్నారని చెప్పి చెప్తారు. ఇది ఒక వాద లాంటి వాళ్ళు మీరు. మరి సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, అకృత్యాలని అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చేది మీడియా. మరి ఇలాంటి మీడియాని మనం గౌరవించుకోవాలి. మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు మా ఎదురు ఉంటుంది. తెలుగుదేశం ఇలాంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాలను ప్రజలే గుర్తించి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లకు వందనం, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. వాలంటీర్లను సత్కరించి అవార్డును ప్రదానం చేసి అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరితపిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఆయా కార్యక్రమాలను సంక్లిష్ట పరిస్థితుల్లో నిర్విరామంగా కొనసాగించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏ పథకాలను చేపట్టినా వాటిని పేదలకు చేరుచేయటంలో వాలంటీర్ల పాత్ర కీలకమన్న ఆయన ఆ వాలంటీర్లను సత్కరించుకోవడం ప్రజాసేవలను సత్కరించిన అనుభూతి కలుగుతుందన్నారు. గారు వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారో కానీ అద్భుతమైనటువంటి వ్యవస్థలు రెండు కూడా. వాలంటీర్స్ అందరినీ గ్రామాలలో మన నాయకులు చెప్తేనే ఎంపిక చేశాం. వాళ్ళని పక్కన పెట్టి వాలంటీర్స్ను ఎంపిక చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా పేర్లు ఇస్తేనే వాలంటీర్స్గా ఎంపిక చేశాం. బాయ్స్ కానీ ఆడపిల్లలు కానీ అంతా చిన్న బిడ్డలు, చాలా చిన్నవాళ్ళ వయసులో కూడా 5,000 జీతం కోసం పనిచేయట్లేదు. జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఒకటే ఒక ఎగ్జాంపుల్, కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు కానీ, పత్రికా విలేకరులు కానీ చాలా కష్టపడి పనిచేశారు. ఇతర పార్టీల వాళ్ళు కనిపించలేదు, వెతికినా కనిపించలేదు. అంటే ప్రాణాలకు భయపడి చనిపోతామేమోనని ఇళ్లలో కూర్చున్నారు. మేమంతా కూడా మీ మధ్య ఉన్నాం. ఇవి నా ఊరు నా వార్త విశేషాలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.